వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నర్సరావుపేటలోని స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి రావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ వ్యాపార వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండదని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని, ఆర్యవైశ్యుల సంక్షేమానికి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న సమస్య వచ్చినా మీ అందరివాడు అరవింద్ బాబు మీ వెంట ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆతులూరి సుబ్బారావు, చంద్రవాడ అమూల్య, చంద్రవాడ ఆదిత్య, బీజేపీ నాయకులు రామకృష్ణ, పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్యులందరూ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు అనేవాళ్ళు మనకి 50-50 అని. మరి ఈ రోజున నర్సరావుపేట పట్టణంలో పూర్తిగా 75% మన తెలుగుదేశం పార్టీ మరి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అట్లాగే మరి మన డాక్టర్ కీర్తిశేషులు కోటెల శివప్రసాదరావు గారు చేసిన మరి అభివృద్ధి నర్సరావుపేట కానీ అన్ని రకాలుగా ఎక్కడ చూసినా వారు చేసిన అభివృద్ధి మరి కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు చూశారు. నేను 19లో మున్సిపల్ చైర్పర్సన్గా పట్టణానికి అభివృద్ధి, మంచినీళ్ళు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మళ్ళీ కాలువలు, అట్లాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మరి పేరెంట్ టాయిలెట్స్, మున్సిపల్ హౌస్, హోల్సేల్ మార్కెట్, మరి ప్రతిదీ మనం ప్రతి వారం కూడా గురువారం డైలీ వర్క్ చైర్పర్సన్ కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చుతాం. మరి 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం గారు పరిశ్రమలు తేవడానికి కానీ, సెక్రటరీలు, రాజధాని ఏర్పరచడానికి, అమరావతి ఇవన్నీ చేశారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధి లేదు. అంతా దోపిడీ జరగటమే తప్పిలేదు. కాబట్టి మీరందరూ కూడా మనందరం మన ఆర్యవైశ్యులు ఈ నర్సరావుపేట కాదు స్టేట్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజున ఇక్కడ ప్రియతమ నాయకులు మరి గౌరవనీయులు ఎంపీ అభ్యర్థి ఎంపీగా మన రావు కృష్ణదేవరాయలు గారు, అట్లాగే మన నర్సరావుపేట మన అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు గారు ఇద్దరు మంచి చేయాలని లేదంతో ఉన్నారు. అట్లాగే మన అరవింద్ బాబు వాళ్ళిద్దరికీ మన అందరం కూడా నర్సరావుపేట ఆర్యవైశ్యులు ప్రజలందరూ కూడా వాళ్ళు చక్కగా తెలుగుదేశం సెంటర్ గుర్తు ఓటేసి వాళ్ళందరినీ గెలిపించి మన పట్టణాన్ని, రాష్ట్రాన్ని, మన జిల్లాని అభివృద్ధి కోరుతూ మనకు మరి ఎంతో ఉత్సాహంతో ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ జరిపే ఆర్యవైశ్య ఆర్థిక సమావేశం వచ్చినందుకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు. మరి వాళ్ళు కూడా అందరూ కూడా ధన్యవాదాలండి. జనసేన పార్టీ అలాగే సౌమ్యులు దాదాపు 5 సంవత్సరాలుగా పార్టీ ఓడిపోయినప్పటికీ అభ్యర్థిగా నియోజకవర్గంలో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలే తనగా ఇక్కడ మీ అందరికీ సుపరిచితులుగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు గారికి ఓడిపోయిన ప్రజల్లో ఉంటే తను కూడా కేడాన్ని అన్ని విధాల స్పష్టంగా హామీ ఇచ్చారు. అట్లానే అరవింద్ బాబు గారు వారు కూడా ఎక్కడ కూడా ఆర్యవైశ్యులు ప్రోత్సహిస్తాం తప్పితే వారి ఆర్థిక లావాదేవీలు వదిలిపెట్టమని చెప్పి వారు కూడా వారిద్దరి తరఫున కృష్ణదేవరాయలు గారు హామీ ఇవ్వడం జరిగింది. వ్యాపారస్తులకు కావాల్సింది వేలు పెట్టకుండా ఉంటాడో వారిని గుండెలో పెట్టి చూసుకోవడం ఆర్యవైశ్యుల యొక్క ప్రత్యేకత. వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా చులకన భావంతో మాట్లాడుతూ అవహేళన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్పారంటే ఏ వ్యక్తిని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. రోషి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కానివ్వండి, పెద్దలైన గౌరవంతో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు గేటు దాకా వచ్చి వారిని తోడుకొని వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూర్చున్నటువంటి రోషి గారు కూడా చులకనగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన నాయకులు ఎటువంటి వారు ఇక్కడ రావడం జరిగింది. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎవరైతే ఆత్మాభిమానం గల వాళ్ళు ఉంటారో, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారో, వ్యాపారస్తులు ప్రోత్సహించడానికి శ్రీ రావు కృష్ణదేవరాయలు గారికి తెలుగుదేశం అభ్యర్థి ఉమ్మడి బీజేపీ జనసేన కృష్ణదేవరాయలు గారికి 25,000 ఖచ్చితంగా మెజార్టీ నర్సరావుపేట సేపటి వచ్చిందని ఆశిస్తూ ఈనాటి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. ధన్యవాదాలండి. మహిళలందరికీ నా కృతజ్ఞతలు. ఇంత భారీ సంఖ్యలో ఆడవాళ్ళు ఈ మీటింగ్ చూసి
మాకు చాలా బలాన్ని ఇచ్చారు పరోక్షంగా. కానీ దాన్ని వేల మందిని సపోర్ట్ చేయమని తీసుకురావడం అనేది చాలా మంచి నిర్ణయం. అది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇదే స్టేజ్ మీద మహిళలందరికీ నేను చెప్పదలుచుకున్నట్టే, మీరు ఒక ఓటు వేసి మీ కిడ్నీ పార్టీలో ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన ఆడవాళ్ళని కానీ మహిళలను కానీ ప్రోత్సహించి ఈసారి ఇంకొక 10 ఓట్లు ఎక్స్ట్రా వేయించి టీడీపీ ప్రభుత్వం, మీ ఉమ్మడి ప్రభుత్వం రావడానికి సహకరిస్తారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని, ఎంపీ అభ్యర్థి అయిన రామకృష్ణదేవరాయలు గారికి మీ సపోర్ట్ 100% ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. ఈ 5 సంవత్సరాలు నాతో మీరు చాలా మంది కలిశారు, చాలా మంది మాట్లాడారు. ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాలు నేను ఉన్నాను, అలాగే అరవింద్ బాబు గారు కూడా మీకు బాగా చేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే, మీ అందరూ గట్టిగా ఈసారి వచ్చే ఎలక్షన్లో ఇందాక చెప్పినవన్నీ కూడా బేరీజ్ వేసుకొని, ముఖ్యంగా ఈసారి చూడవలసింది మీరు లేదు, వీరు కరప్షన్ లేదు, అవినీతి లేదు, వీరు మనల్ని ఏ విధమైన అనవసరమైన అవరోధాలు క్రియేట్ చేయరు, మన రోజువారీ జీవితంలో మీరు ఎటువంటి విధంగా కూడా ఇన్వాల్వ్ అవ్వరు, మన బిజినెస్ పరంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అని మీకు నమ్మకం కలిగిన తర్వాతే అప్పుడే అరవింద్ బాబు గారిని నన్ను బలపరిచింది. అలాగే నేను కూడా ఇక్కడ ఎంపీగా 2సారి పోటీ చేయడానికి ముందుకు వస్తా ఉన్నా. మిగతా వాళ్ళలాగా నేనేదో బలవంతంగా ఇక్కడ వచ్చి పోటీ చేస్తాను. నేను ఇక్కడ పోటీ చేయాలి, నర్సరావుపేట పోటీ చేయాలని మనసు పూర్తిగా నమ్మి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను. మిగతా వాళ్ళు వేరే వాళ్ళలాగా ఇంకా బలవంతంగా తోసి మీరు చేయాల్సిన చేయట్లా. నాకు ఈ ప్రాంతం గురించి తెలుసు, ఈ ప్రాంత సమస్యల గురించి తెలుసు, ఈ ప్రాంత ప్రజల గురించి తెలిసే మేము వైశ్యులకు అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చి